పాకిస్తాన్ అనగానే మనకు గుర్తొచ్చేది ఏంటంటే అణ్వస్త్రాలు కలిగిన పాకిస్తాన్. పాకిస్తాన్ అంటే ఒక ఫెయిల్డ్ స్టేట్. ఈరోజు భారతదేశం మీద అణ్వస్త్రాలు ఎవరైనా వేద్దామని కోరుకుంటే లేకపోతే ఎవరైనా వేయగలరు అని అడిగితే అది ఎవరంటే పాకిస్తాన్ మాత్రమే అణ్వస్త్రాలు వేస్తాయి. ఎందుకంటే అక్కడ చైనా తెచ్చి అణ్వస్త్రాలు భారత్ మీద వేయదు. అదేవిధంగా అమెరికా తెచ్చి భారతదేశం మీద అణ్వస్త్రాలు వేయదు. ఏంటో విచిత్రం అనుకుంటారు. ఎందుకంటే చైనా మన మీద అణ్వస్త్రాలు వేస్తే చైనా మీద మనం వేస్తాం. మనం ఎంత పోతామో చైనా అంత పోద్ది. చైనా పోవాలని కోరుకోవడంలా. కాబట్టి మన దగ్గర అణ్వస్త్రాలు ఉన్నాయి కాబట్టి చైనా అణ్వస్త్రాలు వేయదు. అదేవిధంగా అమెరికా మన మీద ఇది. ఎందుకంటే మనం కూడా అమెరికా సూర్య మిసైల్, రాబోయే సూర్య మిసైల్ లేకపోతే అరిదామన్న అనే న్యూక్లియర్ మిసైల్తో, న్యూక్లియర్ సబ్మెరైన్తో మనం అణ్వస్త్రాలు వేయగలుగుతాం. ఎవరి మీద? అమెరికా మీద. కాబట్టి అమెరికా మన మీద ఇది. ఎందుకంటే వాళ్ళు కూడా పోతారు, వాళ్ళు పోవాలని కోరుకోరు కాబట్టి ఇది. కానీ పాకిస్తాన్ ఒక విచిత్రమైన కంట్రీ. ఎందుకంటే పాకిస్తాన్ నేను ఎలాగో పోతానని తెలుసు. మొన్న అసీం మున్నీర్ అన్నారండి. ఏమన్నారు? నేను పోయేలా ఉంటే ప్రపంచాన్ని సగాన పట్టిపోతానండి. నేను అంటే నిండా ములుగునోడికి చలేదు అంటారు. వాడు ఆల్రెడీ మునిగిపోయాడు. ఇట్స్ ఎ ఫెయిల్డ్ స్టేట్. వాళ్ళు ఏం కోరుకుంటున్నారంటే భారతదేశం బాగా అవ్వకూడదు, భారతదేశం పక్కాగా పచ్చగా ఉండకూడదని కోరుకుంటున్నారు. కాబట్టి పాకిస్తాన్ మన మీద అణ్వస్త్రాలు వేయడానికి సిద్ధంగా ఉంది. వేస్తత కూడా ఈసారి ఏదైనా జరిగితే. కానీ మనం మీద వాళ్ళ మీద వేస్తే వాళ్ళకి పోయేది ఏముందండి? కాబట్టి పాకిస్తాన్ ఏమీ లేదు పోవడానికి. కాబట్టి ఆల్రెడీ ఫెయిల్డ్ స్టేట్. దట్ ఎకానమీ ఈజ్ వెరీ లెస్ దెన్ అవర్ ముంబై సిటీ అండి. ముంబై సిటీ అంత ఉండదు దాని ఎకానమీ. $320 బిలియన్. మన ముంబై సిటీ $330 బిలియన్ ఆర్థిక వ్యవస్థ. కాబట్టి అలా పోయేది లేదు. కాబట్టి పాకిస్తాన్ ఈజ్ అ వెరీ డేంజరస్ కంట్రీ నౌ. ఇంకొకటి ఏంటంటే పాకిస్తాన్ వెనకాల అటు చైనా, అమెరికాలు డైరెక్ట్గా మన మీద వేస్తామని వాళ్ళు పోతారు. కాబట్టి ఈ చైనా, అమెరికాలు పాకిస్తాన్ రెచ్చగొట్టి భారతదేశాన్ని ఎదగకుండా చేయాలి అంటే పాకిస్తాన్ ద్వారా అణ్వస్త్రాలు వేయించడం. కాబట్టి ఇండియా చాలా కేర్ఫుల్గా ఉండాలి, అజాగ్రత్తగా ఉండడానికి లేదు. అందుకనే ప్రస్తుత భారత ప్రభుత్వం ఈ విషయంలో పూర్తిగా అంటే 100కి 100% అసలు ఉపేక్షకే అంటే తావు లేకుండా చేస్తుంది. నో కాంప్లిసెన్సీ అండి, నో కాంప్లిసెన్స్, అసలు ఉపేక్ష లేకుండా చేస్తుంది. అంటే ఏమిటి? పాకిస్తాన్ అణ్వాయుధాలను నిర్వీర్యం చేయడం అంతే. ఏ విధంగా అంటే ఒక అద్భుతం జరుగుతుంది భారతదేశంలో. ఇది చాలా బహిరంగంగా అప్పుడప్పుడు కనిపిస్తూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇంటిగ్రేటెడ్ ఎయిర్ డిఫెన్స్ వెపన్ సిస్టమ్ అని 2 రోజుల క్రితం మనం ఒక అద్భుతమైన అస్త్రాన్ని అదే అగ్ని 5 మిసైల్ వెళ్ళిన 2 రోజులకి పరీక్షించాం. దాన్నే ఇంటిగ్రేటెడ్ ఎయిర్ డిఫెన్స్ వెపన్ సిస్టమ్ అంటాం. ఈ వెపన్ సిస్టమ్ ఏంటంటే మల్టీ లేయర్డ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అని చెప్తాం. దీన్నే ప్రైమ్ మినిస్టరు ఆగస్ట్ 15 రోజున రెడ్ ఫోర్ట్ నుండి వైల్ అడ్రస్సింగ్ ది నేషన్ ఫ్రమ్ ది ర్యాంపార్ట్స్ ఆఫ్ ది రెడ్ ఫోర్ట్ ఆఫ్ కంట్రీ ఆగస్ట్ 15న ఒక పదం అన్నారు. అది ఏమిటంటే సుదర్శన చక్ర కాదండి, సుదర్శన చక్ర మిషన్. దీని వెనకాల ఏంటంటే పాకిస్తాన్ అణ్వస్త్రాలని నిర్వీర్యం చేయడం. అంటే దారుణమైన ప్లాన్ ఉంది. ఈ ప్లాన్ చెప్పబోయే ముందు మీకు ఒక్క మాట చెప్తానండి. అసలు పాకిస్తాన్ మన మీద అణ్వస్త్రం వేసినా లేకపోతే ఇండియా పాకిస్తాన్ మధ్య అణ్వస్త్ర యుద్ధం జరిగితే ఎంతటి ప్రమాదం అంటే ఒక న్యూక్లియర్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ చెప్తుందనమాట. అదేంటంటే ఇండియా పాకిస్తాన్ మధ్య యుద్ధం జరిగితే ఇండియా మ్యాప్ చూస్తే మనకు తెలుస్తుంది. ఇండియా దగ్గర అమృత్సరు ఈ సిటీలు, ఇటువైపున లాహోరు, ఇటువైపు కరాచీ సిటీలు, మన అమృత్సరు, లూధియానా, జమ్మూ నుంచి కింద రాజస్థాన్, అహ్మదాబాద్ వరకు మన మ్యాప్లో కనిపిస్తుందండి. ఈ సిటీలు బార్డర్ దగ్గరే వేస్తారు అణ్వాయుధాలు, దూరంగా రాలేవు ఎందుకంటే కూల్చేస్తారు. అక్కడ జరిగితే 1 గంటలో 50 కోట్ల మంది ప్రజలు చనిపోతారు. 2 కంట్రీలో 1 గంటలో 50 కోట్ల మంది చనిపోతారు ఇండియా పాకిస్తాన్లో. ప్రపంచవ్యాప్తంగా 6 నెలల్లో ఇప్పుడున్న 800 కోట్ల మందిలో 500 కోట్ల మంది ప్రజలు చనిపోతారు. దీన్ని ఏమంటారు? న్యూక్లియర్ వింటర్. చాలా వీడియోల్లో నేను చెప్పాను ఈ విషయాన్ని. న్యూక్లియర్ వింటర్ అనేది ఒకటి వస్తుంది, న్యూక్లియర్ సమ్మర్ అని వస్తుంది. దీనివల్ల ప్రపంచం అంతా, ఎందుకంటే ప్రపంచంలో వాతావరణానికి గాలే బోర్డర్లు ఉండవు, గాలి అంతా రేడియేషన్ వెళ్ళి సూర్యరశ్మి ఆగిపోయి కింద -0°C వచ్చి ప్రజలందరూ కుళ్ళిపోయి చచ్చిపోతారు. ఆహార పదార్థాలు కూడా ఉండవు, ఏముండదు. న్యూక్లియర్ వింటర్ అంటారు. అందుకని ఇండియా పాకిస్తాన్ మధ్య యుద్ధం వస్తే చాలా డేంజర్. కానీ పాకిస్తాన్ ఇప్పుడు కెపాసిటీ చూద్దాం. ఇండియా మీద వేయగలిగే అణ్వస్త్రాల కెపాసిటీ చూద్దాం. మనం నిర్వీర్యం చేసే ప్లాన్ ముందు చెప్తాను. పాకిస్తాన్ దగ్గర స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ప్రకారం 160 అణ్వస్త్రాలు ఉన్నాయి. అవి
హిరోషిమా నాగసాకిల మీద అమెరికా వేసిన అణ్వస్త్రాల కంటే కొన్ని వందల రెట్లు శక్తివంతమైన బాంబులండి. దాని దగ్గర టాక్టికల్ న్యూక్లియర్ వెపన్స్ అనేవి కూడా ఉన్నాయి. చాలా డేంజరస్ అనమాట అవి. పాకిస్తాన్ అనేది ఒక పెద్ద న్యూక్లియర్ కంట్రీ. 160 అణ్వస్త్రాలు మన మీద వేయడానికే తయారు చేస్తుంది. ఇంకా వాళ్ళ మీద వేయడానికి ఎవరు టార్గెట్ లేరు పాకిస్తాన్కి. వాళ్ళ మీద వేయడానికి ఎవడూ లేడు. కానీ వాళ్ళు అన్ని అణ్వస్త్రాలు భారతదేశం మీదే గురున్నాయి. ఈ 160 అణ్వస్త్రాలను ప్రయోగించడానికి దాని దగ్గర షహీను, అదేవిధంగా గౌరీ మిసైలు, నాసర్ మిసైల్ ఇవ్వండి, హైపర్సోనిక్ మిసైల్స్ పెట్టుకుంది. అది ల్యాండ్ బేస్డ్. ఎయిర్ బేస్డ్ చూస్తే J-10, F-16 అమెరికన్ బాంబర్స్ ఉన్నాయి దాని దగ్గర. JF-17 థండర్స్ ఉన్నాయి. కొన్ని నెలల వ్యవధిలో అమెరికా ఇప్పుడు చైనా నుంచి J-35A అనే 5th జనరేషన్ ఫైటర్స్ వస్తున్నాయి. ఇవి అణ్వస్త్రాలు ప్రయోగించడానికి దాని దగ్గర ఉన్న ఆయుధాలు. తర్వాత న్యూక్లియర్ సబ్మెరీన్స్ లేవు ప్రస్తుతం వేయడానికి, అంటే న్యూక్లియర్ ట్రైడ్ అవ్వలేదు. కానీ పాకిస్తాన్ అణ్వాయుధాలు భారతదేశం మీద హైదరాబాదు, బెంగళూరు, చెన్నై దాకా వేయడానికి గోరీ, షహీన్ మిసైల్స్ సరిపోతాయండి. చాలా డేంజరస్ మిసైల్స్ ఉన్నాయి. మరి ఇప్పుడు ప్లాన్ ఏంటి? భారతదేశం ప్లాన్ ఏంటి? నేను ఆల్రెడీ చెప్పాను. పాకిస్తాన్ అనేది ఒక పిచ్చి దేశం, పిచ్చోడి చేతిలో రాయ. ఇట్స్ ఏ రాక్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ది మ్యాడిఫెలో వేసేస్తాడు వాడు. మన భారతదేశం వ్యూహం ఎలా ఉందంటే పాకిస్తాన్ అణ్వాయుధాలు భారతదేశం మీద రాకూడదు, అంతే. అది కరెక్ట్ ప్లాన్. ఈ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటంటే మనకి 3 అంచెల ప్లాన్ ఉంటుంది. ఈ 3 ఫేజులు అనమాట. ఈ ఫస్ట్ ఫేజ్ ఏంటంటే పాకిస్తాన్ అణ్వస్త్రాలను తీయడానికి లేకుండా పాకిస్తాన్లోనే పేల్చేయడం. అది మొన్న ఆపరేషన్ సింధూర్ టైంలో నూర్ఖాన్ ఎయిర్ బేస్, సర్గోదా దగ్గర ఉన్న నూర్ఖాన్ ఎయిర్ బేస్ దగ్గర మనం బ్రహ్మోస్ అవి వెళ్ళి ఆ కిరాణా హిల్స్ దగ్గర నుంచి అణ్వాయుధాలు తీయకుండా కొట్టేశాం. ఆ ఎయిర్ బేస్ దగ్గర పడగొట్టేశాం. ఎయిర్ప్లేన్ ఎగరలేదు. F-16 బద్దలు కొట్టేశాం. ఎయిర్ప్లేన్ ఎగరడానికే ఎయిర్ బేస్ని కూల్చేసాం. తర్వాత కిరాణా హిల్స్లోంచి తీయడానికే హిల్స్లో పెట్టిన అణ్వాయుధాలు లేకుండా చేసేసాం. ఈసారి దాన్ని పేల్చేస్తాం అనమాట. అది ఒక ఫేజు. తర్వాత ఇజ్రాయెల్ ఇవన్నీ హెల్ప్ మనకు అవసరం అవుతాయి. నెంబర్ 1 ఫేజు. రెండో ఫేజ్ ఏంటంటే ఇది అన్ని సందర్భాల్లో కుదరదు. ఎందుకంటే పాకిస్తాన్ మొత్తం 7,96,000 చదరపు కిలోమీటర్ల ప్రాంతంలో ఎక్కడెక్కడ అణ్వాయుధాలు దాసిందో మనకు తెలియదు కదా. చాలా ప్రాబ్లం. చిన్న పొరపాటు 0.00%, 1% కూడా మనం ఇవ్వకూడదు. ఎందుకంటే అణ్వాయుధం చాలా డేంజర్. ఒకసారి పేలితే దాన్ని తీసుకోలేము, అదే చిన్న బాంబు కాదు. కాబట్టి ఏం చేయాలి? అందుకని రెండో ఫేజ్ ఏంటంటే నిర్వీర్యం ఒకటో పాటు. రెండో ఫేజ్ ఏంటంటే ఇంటిగ్రేటెడ్ ఎయిర్ డిఫెన్స్ వెపన్ సిస్టమ్ అనేది ఒకటి మోహరిస్తున్నాం. అదేంటంటే 4 ఫేజుల్లో ఉంటుందండి. నెంబర్ 1 ఏంటంటే క్విక్ రెస్పాన్స్, లేదా వెరీ షార్ట్ రేంజ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అనేది ఒకటి పెడతామన్నమాట 4 రేంజ్ల్లో. నెంబర్ 1 అదేంటంటే చాలా ఫాస్ట్గా రియాక్ట్ అయిపోతుంది అనమాట. చాలా షార్ట్ రేంజ్లో ఒక 10 కిలోమీటర్ పరిధిలో ఉంటుందన్నమాట. అక్కడ ఖాళీ వెపన్ అని, తర్వాత రీసెంట్గా మనం బాలాసూర్లో ఉపయోగించిన లేజర్ వెపన్స్ ఉంటారు. లేజర్ బీమ్ అనేది వాటిని కూల్చేస్తాయి. ఈ లేజర్ బీము డ్రోన్స్ ద్వారా వేసే బాంబుల్ని అన్నిట్లు హైపర్సోనిక్ అన్నిటిని కొట్టేస్తూ ఉంటుంది అనమాట. అది రెండోది వెరీ షార్ట్ రేంజ్. తర్వాత రెండోది ఏంటంటే షార్ట్ రేంజ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్. ఈ షార్ట్ రేంజ్లో మనం ఏం పెడుతూ ఉన్నామంటే మన ఆకాష్ అనేది ఒకటి పెడతాం. తర్వాత మన సుదర్శన్ చక్ర కాకుండా ఆకాష్ రేంజ్ అనేది సిస్టమ్స్ను ఉపయోగిస్తూ ఉంటాం. ఇది రెండవది. ఇక మూడవది ఏంటంటే మీడియం రేంజ్, అంటే మనది BMD అని పోలుస్తాం అనమాట. ఈ BMDలో పృథ్వీ యాంటీ మిసైల్ సిస్టమ్ ఒకటి ఉందండి. ఈ BMDని మోహరిస్తాం. ఇది తర్వాత అదేంటంటే 30 కిలోమీటర్ల వరకే ఉంటుంది అనమాట మీడియం రేంజ్ అనేది. తర్వాత వెరీ షార్ట్ రేంజ్ అనేది కొన్ని మీటర్ల నుంచి స్టార్ట్ అవుద్ది. వెరీ షార్ట్ రేంజ్ మీడియం రేంజ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ 30 కిలోమీటర్ల దాకా ఉంటాయి. ఇది ఒకటి ఉంటుంది. ఈ 30 కిలోమీటర్లు ఇంకా కొంచెం నుంచి 20 కిలోమీటర్ల నుంచే స్టార్ట్ అయిపోతుంది S-400. ఇది S-400, S-500 ఒకటి రాబోతుంది మన కంట్రీకి. S-500 ఇవి ఏం చేస్తాయి? తర్వాత బరాక్ అని ఇజ్రాయెల్ నుంచి మనం తెచ్చుకున్నాం, ఇది ఒకటి. ఇవి ఏం చేస్తాయి అంటే మనం ఎక్కడ అంటే వెరీ లాంగ్ రేంజ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అంటారు. ఇవి S-400 అనేది అప్ టు 30-80 కిలోమీటర్స్ దాకా పనిచేస్తుందండి. కానీ S-500 అనేది ఆకాశంలో మీకు 1000 కిలోమీటర్ల పరిధి వరకు కూడా పగలగొద్దు. అంటే స్పేస్ వెపన్స్ను కూడా రానివ్వదు, స్పేస్ వెపన్స్ కూడా పగలగొట్టేస్తుంది. అంటే S-400, S-500 మన భారతదేశం S-400కి తగ్గగా తయారు చేస్తున్న ఇంకొకటి లాంగ్ రేంజ్ ఆకాశియన్ సిస్టమ్ అనేది ఒకటి. దాన్ని సుదర్శన్ చక్ర అని కూడా పిలుస్తూ ఉంటాం, దాన్ని ఒకటి. తర్వాత బరాక్ 8 వీటిని మోహరిస్తే లాంగ్ రేంజ్ అనమాట. అంటే చూసారా, వెరీ షార్ట్ రేంజ్, మీడియం రేంజ్,
అదేవిధంగా వెరీ లాంగ్ రేంజ్ BMD సిస్టమ్ అని, ఇది ఇజ్రాయేలీ ఐరన్ డోమ్ లాగా పనిచేస్తుంది. అమెరికా యొక్క గోల్డెన్ గ్లోబ్ అని ఒకటి పెట్టుకుంది, అదిలాగా మనం పనిచేస్తూ ఉంటాం అన్నమాట. ఒక అద్భుతమైన రక్షణ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థను మనం మోహరింపజేస్తున్నాం. ఈ S-400 S-500లు ఉంటే ఇంకా ప్రపంచంలో ఏది కూడా రాలేదు. ఇంకోటి ఏంటంటే ఈ S-500 S-400 ముఖ్యంగా S-500 రాబోయేది S-400లు ఏం చేస్తుందంటే హైపర్సోనిక్ మిసైల్ రానివ్వదు. ఎందుకంటే హైపర్సోనిక్ మిసైల్ పాకిస్తాన్ తయారు చేస్తుంది, టర్కీ నుంచి తెచ్చుకోబోతుంది, చైనా నుంచి తెచ్చుకోబోతుంది, టర్కీలో రెడీ అయిపోయింది కూడా. కాబట్టి హైపర్సోనిక్ మిసైల్ని అడ్డుకుంటుంది, డ్రోన్లను అడ్డుకుంటుంది, యాంటీ శాటిలైట్ వెపన్స్ అడ్డుకుంటుంది S-500. గుర్తుపెట్టుకోవాలి. చూడండి, ఏ విధంగా కూడా అది వేయలేదు. ప్రపంచంలో ఒక పక్షి చిన్నది ఏది కూడా S-500 వచ్చిందంటే రాదు. ఇప్పుడు భారత విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ గారు రష్యా వెళ్ళి Su-57 అంటున్నారు, కానీ దాని వెనకాలన్న ఇంకొకటి సీక్రెట్ ఏంటంటే S-500 మిసైల్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ తెచ్చుకుంటున్నాం. S-400 మనకి 80 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉంటుంది, 400 కిలోమీటర్ రేంజ్ వరకే పనిచేస్తుంది. వేరేజ్ S-500 అనేది 80 కిలోమీటర్ల ఎత్తు కాదండి, 1000 కిలోమీటర్ల ఎత్తు వరకు ఏది రానివ్వదు. అంటే స్పేస్ వెపన్స్ శాటిలైట్లు కూడా భారత వైపు రాదు, శాటిలైట్లను కూడా మనం పేల్చగలుగుతాం. తర్వాత 600 కిలోమీటర్ రేంజు ఏది కూడా దీనికి తెలియకుండా రాదు. ఒకేసారి 50 ఈ టార్గెట్లు ఫిక్స్ చేస్తే కొన్ని వందల టార్గెట్లని రికగ్నైజ్ చేస్తాయి. అంత శక్తివంతమైనది S-500. S-400 S-500 మనకి టెక్నాలజీతో పాటు రష్యా ఇస్తుంది. ఆ ఒప్పందం దగ్గరలో ఉంది. పుతిన్ మన ఇండియా వచ్చినప్పుడు ఈ డిసెంబర్ నాటికి ఈ S-500 మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ మన ఇండియాకు వస్తుంది అంటున్నారు. తర్వాత S-500లో ఇప్పటికే 3 బ్యాటరీస్ తెచ్చుకున్నాం. ఈ మోహరింపు చూస్తే మనకు తెలుస్తుంది. ఇండియాలో S-400 5 బ్యాటరీస్ వస్తున్నాయి, 3 వచ్చేసినాయి, ఇంకా 2 రావాలి, వచ్చేస్తున్నాయి. S-500 కూడా రెడీగా మన దగ్గరకు వస్తుంది. తర్వాత ఇంత ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్, ఇంటిగ్రేటెడ్ ఎయిర్ డిఫెన్స్ వెపన్ సిస్టమ్ని ఇంత బాగా మనం మోహరిస్తున్నాం. ఇందులో ఇంక్లూడ్ S-400 S-500 ఉంటున్నాయి. ఇండియాస్ ఖాళీ 500 వెపన్ కూడా ఒకటి ఉంటుందండి. ఇది దాటి ఏది అంటే స్వామ్ డ్రోన్స్ అని. ఇప్పుడు చూడండి, ఉక్రెయిన్ కొన్ని వందల వేల డ్రోన్స్ను ఒకేసారి ప్రయోగించి రష్యాని ఏడిపించేస్తుంది. దానికి అడ్డు చక్రం వేయడానికి మనం ఖాళీ అని ఒక లేజర్ లేజర్ సిస్టమ్ను ప్రయోగించాం. దాంతో స్వామ్ డ్రోన్స్ అన్నిటినీ పేల్చేస్తాయి. అందుకే ఆపరేషన్ సింధూర్లో ఇప్పుడు రష్యా చేయలేని పని భారతదేశం, ఒక్క డ్రోన్ కూడా పాకిస్తాన్ మన ఇండియా రాలేకపోయిందంటే వాటిని మనం ఆల్రెడీ చాలా వరకు తయారు చేసుకున్నాం. ఇక నుంచి చిన్న రంధ్రం కూడా పాకిస్తాన్కి మనం ఇవ్వము అనేది మనకు తెలుస్తుంది. వీటితో పాటు భారతదేశం ఇంకోటి ఏంటి, GPS ఒకటి కావాలి కదండి. అమెరికా GPS గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ మనకి హెల్ప్ ఇవ్వదు. కాబట్టి ఈ ఇంటిగ్రేటెడ్ ఎయిర్ డిఫెన్స్ వెపన్ సిస్టము మన అన్నీ కూడా దేని మీద ఆధారంగా చేస్తుందంటే మనం ఓన్గా ఒక GPS తయారు చేసుకున్నాం. దాని పేరే నావిక్. ఈ నావిక్ని మనం ఆపరేషన్ సింధూర్లో ఉపయోగించాం. అందుకనే అమెరికా హెల్ప్ ఎవరూ మనం తీసుకోలేదు. కానీ కార్గిల్ 1999లో జరిగిన కార్గిల్ యుద్ధంలో మనకి GPS ఫోటోలు ఇవ్వలేదు. అందుకే 560 మంది ఇండియన్ సైనికులు చనిపోయారు. ఆపరేషన్ సింధూర్లో తక్కువ మంది చనిపోయారు. కారణం ఏంటంటే అస్సలు చనిపోలేదని కూడా చెప్పవచ్చు. కారణం ఏంటంటే మన నావిక్ని మనం ఉపయోగించుకోగలిగాం. ఈ నావిక్ బేస్ మీద ఈ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ మనకి పనిచేస్తుంది. ఇది ఒకటండి. నేను ఇప్పుడు దాకా ఏం చెప్పాను మీకు, నెంబర్ 1 పాకిస్తాన్ అణ్వాయుధాలు నిర్వీర్యం చేయడానికి, పాకిస్తాన్లో అవి ఎదగరకుండానే చేసి నాశనం చేయడం. రెండోది, వస్తే భారత ఆకాశంలోకి గగనతలంలోకి ఏదీ రాకుండా అడ్డుకోవడం, వచ్చిందని వచ్చినట్టు ఆకాశంలో అడ్డుకోవడం. 2 ఇక మూడోది ఏంటంటే ఒక అద్భుతం అన్నమాట. ఒకవేళ పాకిస్తాన్ మన మీద వేయడానికి ట్రై చేసినా మనం ఏం చేస్తాం తెలుసా, మన రెస్పాన్స్, దాన్ని డిటరెన్స్ అని కూడా అంటారు. మనం ఇచ్చే రెస్పాన్సు అన్ఇమాజినబుల్ డిస్ట్రక్టివ్ అంటారు. వాజ్పేయి గారు ఉపయోగించారు. వాజ్పేయి గారు న్యూక్లియర్ డాక్ట్రిన్ తయారు చేసేటప్పుడు 1998 న్యూక్లియర్ టెస్టుల తర్వాత ఆయన ఒకటి అన్నాడు, న్యూక్లియర్ డిటరెన్స్ అందుకే తయారు చేసుకుని ఎవడైనా మన మీద వేస్తే మనం చేసే రెస్పాన్సు న్యూక్లియర్ అన్ఇమాజినబుల్, ఊహించడానికి కూడా వీల్లేనంత డిస్ట్రక్ట్ చేస్తామనేది పాకిస్తాన్కి ఉండాలి. అంటే పాకిస్తాన్ నామరూపాలు లేకుండా చేస్తాం. అది చైనా అయినా అమెరికా అయినా ఎవడు అణ్వస్త్రాలు వేసినా. దానికి ఏంటంటే మనం న్యూక్లియర్ ట్రైడ్ అనేది ఒకటి డెవలప్ చేసాం. ఈ న్యూక్లియర్ ట్రైడ్లో ల్యాండ్ బేస్డ్ మిసైల్ సిస్టమ్స్ ఉంటాయండి. మన మిసైల్స్ అవి
పృథ్వీ నుంచి ఆకాశం, నాగు, త్రిశూలే కాకుండా సూర్య మిసైల్ అని, తర్వాత ఈ మిరువుతో కూడిన అగ్ని-5 రీసెంట్గా ప్రయోగించిన అగ్ని-5 మిరువు సిస్టమ్ ఉంటుంది. అంటే మనం గ్యారెంటీ వాడి మీద వేసేస్తామనేది వాడికి నమ్మకం ఉండాలి. 2 న్యూక్లియర్ ఈ మిసైల్స్ అన్ని నాశనం చేయగలిగితే వాడు భూమి మీద ఫస్ట్ అటాక్లో. రెండోది మనం ఏంటంటే మనం ఎయిర్ అంట రఫేల్ అని, తర్వాత మిరేజ్ 2000 ఫైటర్సు, జాగ్వార్ ఫైటర్సు, ఇప్పుడు మనం తెచ్చుకోబోయి మనం తయారు చేయబోయే ఆమ్కాలు, ఇవన్నీ గ్యారంటీ వాడి మీద. ఒకవేళ ఈ కూడా ఫెయిల్ అవుతే అరిదమన్, ఒక అరిహంత్, అరిఘాట్ అనే న్యూక్లియర్ సబ్మెరైన్స్ మనం తయారు చేసుకుని అరిదమన్ కూడా కొన్ని నెలల్లో వచ్చేస్తుంది మన అమ్ముల పొదిలోకి, నేవీ అమ్ముల పొదిలోకి. వీటి ద్వారా సముద్రంలో 500 మీటర్ల కింద నక్కి అవి గ్యారంటీ వేస్తాయి 100%. ఇందులో తిరుగులేదు. అంటే మనం వాడు న్యూక్లియర్ వెపన్ అయితే మనం గ్యారంటీ వేస్తాం అనేది ఒకటి ఉంటేనే శత్రువు మన మీద చేయలేపడం, లేకపోతే లేపుతాడు. ఇది మనం చైనాకి, అమెరికాకి, ప్రపంచంలో అన్ని దేశాలకి ఎగ్నెస్ట్గా మనం తయారు చేస్తున్నాం. ఇందాక చెప్పినప్పుడు పాకిస్తాన్కి పోయేది ఏం లేదు. కాబట్టి మ్యాక్సిమం పాకిస్తాన్ని మొట్టమొదటి ఫేజ్లో పాకిస్తాన్ వెళ్ళి నిర్వీర్యం చేసేయడం, మొట్టమొదటిగా సింధూర్, ఆపరేషన్ సింధూర్ లాగా. రెండోది ఒకవేళ వాడు ప్రయోగిస్తే ఏదోలాగా ఆకాశంలో దాన్ని అడ్డుకోవడం. ఈ రెండిట్లోనే పాకిస్తాన్ అయిపోవాలి. అందుకనే భారతదేశం ఇంకొకటి కూడా నో ఫస్ట్ యూజ్ పాలసీ అని ఒకటి ఉంది. ఆడు వేస్తేనే మన మీద వేసే కెమికల్ వెపన్స్ కానీ, బయోలాజికల్ వెపన్స్ కానీ, న్యూక్లియర్ వెపన్స్ వేసినప్పుడే మేము న్యూక్లియర్ వెపన్స్ యూజ్ చేస్తాం, అప్పుడు దాకా మేము ఏమని ఒకటి చేతులు కట్టుకుని కూర్చున్నామండి. ఇండియన్ ఫారెన్ పాలసీ దాన్ని ఏమంటారండి, ఇండియన్ న్యూక్లియర్ డాక్ట్రిన్ నో ఫస్ట్ యూజ్ పాలసీ అంటాం. అంటే మొట్టమొదటిగా మనం ఉపయోగించమని, వాడు ఉపయోగించాక ఉపయోగిస్తారంట. ఇది ఇప్పుడు మారింది. ఈ సినారియోలో, ఈ బ్యాక్డ్రాప్లో మనం ఏం చేయాలి? మీ దగ్గర న్యూక్లియర్ వెపన్స్ గల కంట్రీ న్యూక్లియర్ వెపన్స్ మా మీద వెయ్యకపోయినా మేము ప్రతిస్పందిస్తాం, వేస్తామని ఉంటే అని రష్యాలాగా, చైనాలాగా, అమెరికాలాగా మనం ప్రకటిస్తేనే ఇటు పాకిస్తాన్ భయపడుతుంది. ఇది కూడా మనం చేయవలసిన అవసరం మనకు ఉందన్నమాట. ఈ విధంగా మనం చేస్తాం. ఇక లాస్ట్ ఏంటంటే పాకిస్తాన్ ఏ రకంగా కూడా ఇండియా మీద న్యూక్లియర్ వెపన్స్ వేసే టెక్నాలజీని సంపాదించకూడదు. ఇప్పుడు దానికి న్యూక్లియర్ ట్రైడ్ లేదు, న్యూక్లియర్ సబ్మెరైన్ లేదు, మిరువు టెక్నాలజీ లేదు మనకున్నది. అందువల్ల మిరువు టెక్నాలజీ అది సంపాదించుకోకుండా మనం చెయ్యాలి. 2, అది న్యూక్లియర్ సబ్మెరైన్ తెచ్చుకోకుండా తయారు చేయాలి. అంటే ఏంటి, చైనా మీద మనం ప్రెజర్ తేవాలి. మిరువు ఇచ్చినా ఇది ఇచ్చినా ఊరుకోమన్నట్టు. అది పరిశోధన సంపాదించాలంటే పరిశోధన చేసి పాకిస్తాన్కి అసంభవం. కాబట్టి పాకిస్తాన్ అనవసర దేశం అవడమే ఎక్కువ. నువ్వు ఇంకా ఆపు అని చైనా మీద మనం ప్రెజర్ తెచ్చి, అమెరికా మీద తెచ్చి వాళ్ళ టెక్నాలజీలు దీనికి రాకుండా చేయాలి. ఈ విధంగా ఒక అద్భుతంగా ప్రైమ్ మినిస్టర్ ఇప్పుడు చెప్పేది ఏంటి, మనకి సుదర్శన చక్ర మిషన్ అంటే అదే అనమాట, ఇంటిగ్రేటెడ్ ఎయిర్ డిఫెన్స్ వెపన్ సిస్టమ్. అది ఇండియా ప్రయోగించి చూసింది. S-500 మనకు రాబోతుంది రష్యా నుంచి. మనం ఎస్ జయశంకర్ అన్ని రోజులు ఉన్నది కేవలం సుఖోయ్ 57కే కాదండి. తర్వాత సుఖోయ్ 35 MK అనేది ఇంకో 114 విమానాలు కొంటుంటే అది కూడా కాదు. S-500 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్, దానికోసం ఆయన రష్యా వెళ్ళారు. అది మనకు చాలా అత్యవసరం. ఎందుకంటే పాకిస్తాన్ అక్కడ మీ మీద వేస్తామని చెప్తుంది. అమెరికా గడ్డ మీద నుంచి అసీం మున్నీర్ మనకు భయపెట్టాడు, అసీం మున్నీర్. కాబట్టి ఇక ఉపేక్షించడానికి వీలు లేదని S-500 సంపాదించుకుంటున్నాం. S-500 ఇంకా చైనాకి రాలేదు. S-400 చైనాకి ఇచ్చింది రష్యా. S-500లు కూడా మన దగ్గరుండి ఢిల్లీ దగ్గర నుంచి, నార్త్ ఈస్ట్ నుంచి మొత్తం మనం గగనతలాన్ని కాపలా ఉంటే ఒక 5-6 సిస్టమ్, దాని కాస్ట్ $2.5 బిలియన్ అండి. అంటే 5 రెట్లు ఎక్కువ అనమాట S-400 కంటే. మీరు ఊహించుకోవచ్చు S-500 ఎంత శక్తివంతమైనదో అని. సో దాన్ని తెచ్చుకుని మనం పెట్టుకుని మనం ఇంటిగ్రేటెడ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్, డ్రోన్లు, హైపర్సోనిక్ మిసైలు, ICBMs, అంటే ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిసైల్ని, క్రూయిజ్ మిసైల్ని, న్యూక్లియర్ సబ్మెరైన్స్ నుంచి, ఎయిర్ క్రాఫ్ట్ 5th జనరేషన్ ఎయిర్ క్రాఫ్ట్ J-20, J-35 నుంచి వీటిని మనం కాపాడుకోగలిగితే అసలు పాకిస్తాన్ మనం మర్చిపోవచ్చు. అదే మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు చెప్తున్నారు. దేర్ నో మోర్ న్యూక్లియర్ బ్లాక్ మెయిల్స్. రెడ్ ఫోర్ట్ దగ్గర నుంచి నీ న్యూక్లియర్ బ్లాక్ మెయిల్స్కి కాలం చెల్లింది అనుకుంటూ ఒకటి, తర్వాత సుదర్శన్ చక్ర మిషను, ఈ 2 పదాలు మనం గుర్తుపెట్టుకోవాలి. అదే పాకిస్తాన్ అణ్వాయుధాలని నిర్వీర్యం. ఇంకా పాకిస్తాన్ అణ్వాయుధాలు ఇంకో 200 తెచ్చుకుని పెట్టుకున్నా మన మీద వేయడానికి వీలు లేకుండా పాకిస్తాన్ని చేతులు కట్టేసి నాశనం చేయడం అనమాట. ఇది అణ్వస్త్ర దేశాలైన చైనా, రష్యా, అమెరికాలకే ఈ సిస్టమ్ లేదు. అటువంటి సిస్టమ్ని అంటే అమెరికా, రష్యా, చైనా, బ్రిటన్, ఫ్రాన్స్ అని P5 న్యూక్లియర్ పవర్స్ లేనటువంటి ఒక శక్తివంతమైన సిస్టమ్ పెట్టుకున్నాం. అణ్వస్త్ర దేశాన్ని మనం ఓడించాం.
అణ్వస్త్ర దేశాన్ని ఇంతవరకు అమెరికా కానీ, రష్యా కానీ, చైనా కానీ, ఫ్రాన్స్ కానీ, బ్రిటన్ కానీ ఏ అణ్వస్త్ర దేశం మీద తోనూ యుద్ధం చేయలేదు అవి. మనమే ఇండియా ఫర్ ది ఫస్ట్ టైం ఒక అణ్వస్త్ర దేశంతో యుద్ధం చేసి దాన్ని ఒకసారి ఓడించాం. మళ్ళీ అణ్వస్త్ర దేశాన్ని అసలు నామరూపాలు లేకుండా చేసిన, అంటే అణ్వస్త్రాలు ఉన్నా మేము భయపడమని ఆ సిస్టమ్ డెవలప్ చేసుకుంటుందని. ఇది అత్యున్నతమైన రక్షణ వ్యవస్థ అంటారు. ప్రపంచంలో అమెరికాకి, రష్యాలకి లేని ఒక అత్యున్నతమైన రక్షణ వ్యవస్థే ఈ సుదర్శన చక్ర మిషన్. దాన్ని ఇంటిగ్రేటెడ్ ఎయిర్ డిఫెన్స్ వెపన్ సిస్టమ్ లేదా మల్టీ లేయర్డ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్, అంటే పలు అంచెలు గల వాయు రక్షణ వ్యవస్థ. అది భారత అభేద్యమైన భారత ఓడింప శక్యం. ఎన్ ఇన్విన్సిబుల్ ఇండియా, అంటే సూపర్ పవర్ అవ్వాలంటే ఇన్విన్సిబుల్ ఇండియాని మనం తయారు చేస్తున్నాం అనేది మనం చెప్పుకోవచ్చండి.